కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకొని అధికారాన్ని కోల్పోయామనే అక్కసుతో అధికారం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా, అధికారం మా కుటుంబం యొక్క హక్కు అన్నట్టుగా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కానీ, పార్లమెంట్ ఎన్నికలలో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో జరిగిన 2 ఉప ఎన్నికలలో కానీ విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ సభ్యత సంస్కారం లేకుండా చౌకబారు విమర్శలు చేశారు. కానీ ప్రజలందరూ వాటిని తిప్పికొట్టారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కాస్తంతనైనా అవగాహన ఉంటే, కాస్తంతనైనా రాజకీయ పరిపక్వత ఉంటే, కాస్తంతనైనా సిగ్గు అనేది ఉంటే, ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు మామూలు విమర్శలు చేయలే, కానీ ప్రజలు వాటిని పట్టించుకోరు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో వన్ సైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎందుకు ఇంకా మీ చౌకబారు విమర్శలు? స్థాయిని మరిచి, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా, వ్యక్తిగతంగా వ్యక్తుల యొక్క క్యారెక్టర్ను పాడు చేసే విధంగా కూడా మీరు విమర్శలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. రాజకీయంగా ఎదుర్కోవాలి, ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజలను కన్విన్స్ చేసుకోవాలి, ప్రజల ఓటు సంపాదించుకోవాలి. అది చేయకుండా ఎప్పుడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదే రాజకీయం అనుకుంటే మీ బ్రతుకు ఇట్లనే ఉంటుంది. మున్సిపాలిటీ ఎన్నికలలో డిపాజిట్లు కాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటు వేయడానికి ఇష్టపడడం లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికంటే సిగ్గుండాలి కాస్తంతరా. ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిరాధారమైన ఆరోపణలు మానుకొని, చౌకబారు ఆరోపణలు, విమర్శలు మానుకొని, విమర్శలు కూడా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే విధంగా, ప్రజల సంక్షేమానికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజల పక్షాన పోరాటం చేయండి. అనేక అవకతవకలు చేసి, అనేక కుంభకోణాలలో ఇరుక్కొని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి, 1000 ఎకరాల భూములను సొంతం చేసుకొని, బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని, ప్యాలెస్లు కట్టుకొని, 1000 కోట్ల రూపాయల ఆస్తులు చెమటోడి సంపాదించాలి. మీరేమో ఏమైనా చెమటోడ్చి సంపాదించిందా అని నేను అడుగుతున్నాను. ఇవన్నీ ప్రజల ఆస్తులు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉంటే 2014 తెలంగాణ రాకముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని?
మీరు దిగిపోయే నాటికి 2023లో కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులన్నీ ఒకసారి ప్రజలకు చెప్పండి. 10 ఏళ్ల కాలంలో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా మీకు వచ్చాయో, ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించి చెప్పండి. ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రజలకు వివరించి చెప్తే ఆ సంపాదించుకునే మార్గము సరైన మార్గం అయితే తెలంగాణ యువత కూడా దానికి ప్రయత్నం చేసి వాళ్ళు కూడా ఆస్తిపరులు అవుతారు. మొత్తం తెలంగాణను దివాలా తీయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికే పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాలపైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏం తెలంగాణ నీ అయ్యే సొత్త? తెలంగాణ నీ అయ్యే జాగిరి అందరిది కాదా? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ద్వారా, ప్రజల పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. మీ అయ్యజాగి కాదు, తెలంగాణ అందరిది. మీ మీద కేసు పెడితే తెలంగాణ వాళ్ళపైన కేసు పెడుతున్నారు అంటే మిగతా వాడు తెలంగాణ వాడు కాదా? పాలించేవాడు తెలంగాణ వాడు కాదా? ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలను మార్చుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు, ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు. దీన్ని గమనించండి అని చెప్పి నేను ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండు కూడా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాయి. ప్రజలు గమనించింది కాబట్టే పనిచేస్తున్న ప్రభుత్వానికి ఓటీసీ గెలిపిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. మా మట్టుకు మేము స్టేషన్ గడుపు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం. నిజాయితీతో కూడిన అభివృద్ధిని, పాలన అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.